మేము ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మమ్మల్ని జనాలు విపరీతంగా ఒక క్వశ్చన్ అడుగుతుండే, మీ ముగ్గురిట్లో ఎవరు ఆ అమ్మాయిని కల పడతారు అని. అరే అంటే నో అఫెన్స్ టు దెమ్, బికాజ్ మనం చూసిన ఫార్మాట్, మనం చూస్తున్న ఫార్మాట్ అదే. కాకపోతే ఫండమెంటలీ ఏ అబ్బాయి మారాలన్నా ఒక ఫీమేలే రీజన్ అవుతుంది. బట్ దట్ ఫీమేల్ కెన్ బి ఒక మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, మన వదిన అవ్వచ్చు, పిన్ని, చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఆర్ ఫిలిం రిప్రజెంట్స్ దాట్. అండ్ మా అక్క, అందరికి చెప్తున్నా మా అక్క. యా. అండ్ అసలు మేము షూటింగ్ చేస్తున్నప్పుడు మేము ఐ థింక్ వీ షార్ట్ లైక్ 25 days ఒక బస్తీలో షూట్ చేసినాం. ఇక బస్తీ అంటే మీ అందరికి తెలుసు ఎంత లొల్లు ఉంటుంది బస్తీలో. అది కూడా పీక్ సమ్మర్లో షూట్ చేసినాం మేము. వాళ్ళ ఇంట్లో ఫ్యాన్లు ఆపిస్తుంటిమి, రాత్రిపూట ఏసీలు ఆపిస్తుంటిమి. మేము షూట్ చేసుకుంటుంటే, మేము వాళ్ళ ఇంట్లో షూట్ చేస్తుంటే వాళ్ళు బయట అరుగు మీద కూర్చుంటుండే. అండ్ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మేము ఒక చిన్న గల్లీలో షూట్ చేస్తున్నాం. ఆ గల్లీలో షూట్ చేసేటప్పుడు అక్కడ ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళందరూ ఎవ్రీడే పని చేయాలి, ఎవ్రీడే పని చేస్తేనే వాళ్ళకి ఎవ్రీడే పైసలు. సో ఒక ఇంట్లో వాళ్ళు మన వడియాలు అప్పడాలు చేస్తుండే అనమాట. సో వాళ్ళు ఏంటంటే అవి తయారు చేసిన తర్వాత ఇంటి మీదనో లేదంటే బయట గల్లీలోనో ఆరబెట్టాలి. మేము ఒక చిన్న షార్ట్ తీస్తున్నప్పుడు అవన్నీ ఉన్నాయి. మేము ఆలోచిస్తున్నాం ఏంది ఎట్లా చేయాలని. ఆయన ఒక 70 year old ముసలాయన బయటకు వస్తే మేము భయపడ్డాం ఆయన తిడతాడేమో అని. ఆయన మెల్లగా వచ్చి ఒకటే విషయం చెప్పిండు, మీరు ఎప్పుడు షూట్ చేస్తారో నాకు చెప్తే నేను నా సామాన్ అంతా తీసుకొని ఇంట్లో పెట్టుకుంటా, మీది అయిపోయిన తర్వాతనే నేను తెచ్చి బయట ఆరబెట్టుకుంటా అని. ఆయన మాకెవ్వరికి తెలియదు, మేము కూడా ఆయనకు తెలియదు. బట్ అసలు ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్ హౌ పీపుల్ అన్నోన్ టు యూ, పీపుల్ అన్రిలేటెడ్ టు యూ ఎండ్ అప్ హెల్పింగ్ యూ ఇన్ వేస్, అన్ఇమాజినబుల్ వేస్. అండ్ అది మాకు ఈ సినిమాలో జరిగింది. అండ్ మేము సినిమా తీసేటప్పుడే చాలామంది అమీర్ లోక్లను చూసినాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చాలామంది అమీర్ లోక్లను చూస్తారు. మీ లైఫ్లో మీరు ఒక స్టేజ్కి రావడానికి ఎంతమంది సపోర్ట్ చేసిరో, లేదంటే మీరు ఇప్పుడు యంగ్ జనరేషన్ మీరు ముందుకెళ్ళాలంటే మీకు ఎంతమంది సపోర్ట్ అవసరం అనేది మా సినిమాలో చూపిస్తాం మేము. ఇట్ విల్ బి అ వెరీ గ్రేట్ రియలైజేషన్ పాయింట్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అండ్ వీ ట్రూలీ బిలీవ్ వీ విల్ ఎంటర్టైన్ యూ, విల్ మేక్ యూ లాఫ్. మేము మిమ్మల్ని ఏడిపిస్తాం అని మేము స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. అండ్ 21st Augustకి రండి. 21st August మన యోగి భాయ్ చెప్పినట్టు 25 August నుంచి వస్తూనే ఉండండి. మిమ్మల్ని అందరినీ మేము థియేటర్లో కలుస్తూనే ఉంటాం. యా, దట్స్ ఇట్. దిస్ ఈజ్ అ రియలీ వెరీ డిఫరెంట్ హైదరాబాదీ ఫిలిం దట్ యు ఆర్ గోయింగ్ టు సీ. అండ్ ఇది ఇంకో విషయం, చాలామంది ఏమంటుండే ఇది హైదరాబాద్ సినిమా అంటే గుంటూరు వాళ్ళు చూడొద్దా, రాయలసీమ వాళ్ళు చూడొద్దా, ఉత్తరాంధ్ర వాళ్ళు చూడొద్దా అంటుండే. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, మనం పేరుకే అట్లా డివైడ్ అయి ఉందాం భయ్. మన హైదరాబాద్ అనేది మన అందరికీ సింగిల్ ఎమోషన్, అది ఇట్స్ నాట్ అవర్ ప్లేస్. ఇప్పుడు మనది ఏదైనా మనం కొన్నదే మనదవుతుంది. మనం కొనంది కూడా మనదైందంటే అది మన ఊరు. హైదరాబాద్ మన అందరి ఊరు. అందరూ రండి, సినిమా చూడండి. మీకు ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది. ఈ సినిమా వల్ల మీరు ఇంకొంచెం హైదరాబాదీ నేర్చుకుంటారని నేను అనుకుంటున్నా. యా, దట్స్ అబౌట్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎవ్రీబడి, మీడియా, ద ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మార్తాండ్గో మా టీజర్ రిలీజ్ చేసినందుకు. సింజిత్ యాజ్ వెల్. ఐ బీన్ ఫాలోయింగ్ సింజిత్ సిన్స్ 5-6 years. లిటిల్ ఆర్ట్స్ రిలీజ్ కంటే చాలా 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 ముందు సింజిత్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పటి నుంచి నేను మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు 2-3 సార్లు అడిగినాం చేయనన్నాడు. అండ్ థ్యాంక్ యూ పుంజుబాయ్, వెరీ వెరీ బిగ్ ఫ్యాన్. Yeah, thank you everybody for coming here today. Please watch our film on 21st August, and also from 21st August you can watch it again also. Thank you.